స్పీకర్కి ఇప్పుడు అసలు చిక్కు వచ్చి పడింది తెలంగాణ స్పీకర్కి. ఎందుకంటే గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అయ్యాక ఆయనేం పాపం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే నడవక తప్పదు. ఆయన అనర్హత వేటు వేయమంటే వేయాలి, వద్దంటే ఆగాలి. ఏ స్పీకర్లు ఉన్నా అదే అనుకోండి. గత కొన్ని సంవత్సరాల నుండి ఏంటి ఎప్పుడు అలాగే నడుస్తుంది. ఏదో ఇతర పార్టీలకు సంబంధించిన స్పీకర్లు అంటే నాన్ అధికార పక్షం వాళ్ళకి సంబంధించి ఉన్నప్పుడు మాత్రమే కాస్త ఏ బర్ధన్ లాంటి వాళ్ళు, ఏ బాలయోగి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక సిస్టమ్ నడిచింది, మిగతా ఏనట్లుంది అంటే అక్కడ లోక్సభలో. ఇక్కడైతే అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ఇప్పుడు స్పీకర్ గారికి సంబంధించి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ఎవరికి? స్పీకర్కి ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఇవ్వాల, మహేష్ గౌడ్కి ఇవ్వాల. ఏంటయ్యా ఇట్లాగా అనర్హత వేయనీయకుండా ఆపుతున్నారంట అని వాళ్ళకి అడగదు. స్పీకర్ గారే ఫైనల్. బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది స్పీకర్కి. స్పీకర్ అది యాక్ట్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చేయమని చెప్పింది. నెలల తరబడి సాగదీస్తుంటే నిలదీసింది, గడువు ఇచ్చింది. ఆ గడువు లోపల పూర్తి చేయకపోతే నిన్ను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో అప్పుడు ప్రక్రియ ప్రారంభించి ఒక ఇద్దరిని ముగ్గురిని విచారించి చివరికి వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నట్టు ఇక ఆ జడ్జిమెంట్, దొంగ జడ్జిమెంట్ అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అయినా సరే అధికారం ఆయనకు ఉంది కాబట్టి కంటిన్యూ అయింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయ్యింది. మొత్తం 7 విషయంలో ఇంకా 3. ఈ 3ది ఏం తేల్చాలి అంటే కళ్ళ ఎదురుగుండా వాళ్ళు పోటీ కూడా చేశారు కాబట్టి కాదనడానికి కుదరదు. మళ్ళీ ఇప్పుడు మన కడియం శ్రీహర్ లాగానే మా అమ్మాయి అట్లా ఇల్లు ఉండొచ్చును కానీ నేను మాత్రం ఇటే అని చెప్తారేమో తెలియదు. అయినా దాని బేసిస్ మీద ఇచ్చేయచ్చు కూడా. సుప్రీంకోర్టు కూడా అందులో ఏం జోక్యం చేసుకోలేదు. కాకపోతే నోటీస్ ఇచ్చింది, ఎప్పటికి మీరు విచారణ 2 వారాల్లో పూర్తి చేయాలి అన్నటువంటి నోటీస్ ఇచ్చింది. కాబట్టి ఈ 2 వారాలు అంటే ఇప్పటికి 2 రోజులు 3 రోజులు గడిచిపోయేది. ఈ పండుగ ఇవన్నీ లెక్కేస్తే వచ్చే వారానికల్లా ఫైనల్ చేసేయాల్సిన అవసరం స్పీకర్కు ఉంది.